ఇక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తూనే ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్వాలిటీకి పెద్దపీట వేస్తామన్నారు లోకేష్. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని మనం పెద్ద ఎత్తున బలోపేతం చేయాలి. అందుకే మీరు చూస్తే తొలి అడుగు దాంట్లో వేసాం. ఎప్పుడు లేని విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఐఐటి ఖరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అండి, మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. చాలా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్. ఎవరు రికమెండేషన్ లేకుండా, ఎవరు ప్రమేయం లేకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ నియమించాం. వాళ్ళు మా బంధువులు కాదు, వాళ్ళు మా మిత్రులు కాదు, అలాంటి వాళ్ళని నియమిస్తాం జరిగింది. దానిపైన కూడా ఈ హౌస్ ఎంత చర్చ జరిగిందో మీకే బాగా తెలుసు నాకన్నా. అది ఒక తొలి అడుగు. దాని తర్వాత బలోపేతం చేయాలి. గత ప్రభుత్వం యూనివర్సిటీ ఏదో ఇచ్చామని పేరు తెచ్చుకున్నాక ఇచ్చారు తప్ప అక్కడ కనీసం బేసిక్ రిక్రూట్మెంట్ చేయలేదు. చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అది ఎటుగా నేను ఎడ్యుకేషన్ పైన డిస్కషన్ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇప్పటికీ 35% రిజర్వేషన్ వెబ్సైట్ ద్వారా ఫిల్ చేసడానికి కూడా ఉంది కనుక అది పెద్ద ఇష్యూ ఉండదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ప్రభుత్వం అనేది ఒక ఎనేబులింగ్ మెకానిజంగా ఉండాలి. ప్రభుత్వం అనేది మెరుగైన ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి. ఈరోజు మీరు చూస్తే ఇండస్ట్రీ ఎక్కడ మూవ్ అవుతుంది, రాబోయే టెక్నాలజీస్ ఎక్కడ వస్తున్నాయి అనేది మాకన్నా బాగా తెలిసేది ఇండస్ట్రీకి. డిపార్ట్మెంట్ కంటే అవగాహన ఆల్వేస్ ఎనీ ఎడ్యుకేషన్ గ్లోబలీ కూడా మీరు చూస్తే దే ఆర్ ఆల్వేస్ బిహైండ్ ద ఇండస్ట్రీ. ఈరోజు యూఎస్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకోండి, పబ్లిక్ యూనివర్సిటీస్ తీసుకోండి, ప్రైవేట్ సంస్థలతో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కరికులం ఇన్పుట్ తీసుకుని ఆ కరికులంని రీవర్క్ చేస్తున్నారు, సెట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు పద్మావతి విశ్వవిద్యాలయానికి నేను అక్కడ నేను చూశాను. ప్లేస్మెంట్ రేట్స్ చూస్తే కంప్యూటర్ సైన్స్ వచ్చేగల 100% ఉంది, ఎలక్ట్రికల్ వచ్చేగల కొంచెం తక్కువ ఉంది, హ్యూమానిటీస్ వచ్చేగల మరీ తక్కువ ఉంది. మనం రీకాస్ట్ అవ్వాలి. ఇప్పుడు లాంగ్వేజెస్ అనేది పెద్ద స్టడీ అధ్యక్ష. మొన్న మా మిత్రుడితో మాట్లాడుతుంటే అసలు మా 10th క్లాస్ మనం చదువుకున్న మన స్నేహితులందరూ ఎక్కడున్నారంటే దాంట్లో 3 లాంగ్వేజెస్ మనం పనిచేస్తున్నారు ఇతర దేశాలు. సో అవకాశాలు ఉన్నాయి, ఎక్స్పోజర్ క్రియేట్ చేయాలి, టెక్నాలజీతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తం మన కరికులంని కూడా రీవ్యాంప్ చేసినాక యాప్షీ చైర్మన్ గారు కూడా మూర్తి గారికి నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తామని చెప్తున్నా. సో కాలేజ్ కొన్నా, ప్రైవేట్ యూనివర్సిటీ కొన్నా 35% రిజర్వేషన్ అనేది అనివార్యమని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, మన దగ్గర చూస్తే ఇతర రాష్ట్రాలతో పోల్చితే అధ్యక్ష ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో మనం వెనుకబడి ఉన్నాం. ప్రైవేట్ యూనివర్సిటీ విషయంలో కూడా మనం వెనుకబడి ఉన్నాం. పక్కనున్న కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, వాళ్ళతో కన్నా మనం చాలా వెనుకబడి ఉన్నాం. సో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలి, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెరుగైన విద్య అందించగలుగుతాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ కూడా ఏదైతే తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న ఓపెన్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు మనకు వచ్చింది, అది కూడా సెట్ చేయాలి. డిజిటల్ యూనివర్సిటీ కూడా ఒకటి తయారు చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే ఈ క్రమంలో మనం పెద్ద ఎత్తున ప్రభుత్వ